యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. అయితే యేసుక్రీస్తు వారు అన్నారు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శత్రు మన దగ్గర నుండి ఏమేం తీసేసుకున్నాడో, ఏమేం దోచేసుకున్నాడో అదంతా మళ్ళీ రికవరీ. సైతాను ఏం చేస్తాడు? సైతాను ఏమేం చేశాడు? సైతాను పని లేదా ప్రణాళిక, వాడు ఏం చేశాడు? అదే వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం రాయబడింది, దొంగతనమును దొంగిలిస్తాడు సైతాను. వాడి పని ఏమిటంటే, సైతాను పని దొంగిలించే పని. మన దగ్గర నుండి దొంగతనం చేస్తాడు, లేదా మన దగ్గర నుండి దొంగిలిస్తాడు. ఏమి దొంగిలిస్తాడు అంటే, మనకు చెందిన దానిని లేదా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు ఇచ్చిన దానిని నీ దగ్గర నుండి దొంగతనం చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దేవుడు నీకు ఏమిచ్చాడో దాన్ని వాడు దొంగతనం చేస్తాడు, లేదా వాడు దొంగిలిస్తాడు, లేదా తీసివేస్తాడు. చూడండి, బైబిల్లో మనం ఆదాము గురించి, హవ్వ గురించి చూస్తే, దేవుడు ఆశీర్వదించి పెద్ద యోధన తోటను దేవుడు ఇస్తే, ఆదాము అవ్వల నుండి సైతాను వాళ్ళ దగ్గర నుండి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. చివరికి వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు, కర్స్డ్ జనరేషన్ అయిపోయారు. కాబట్టి మొట్టమొదటిగా సైతాను రాయబడింది దొంగతనమును. కాబట్టి దేవుడు మనకిచ్చిన, ఆశీర్వదించి దేవుడు ఏదైతే మనకిచ్చాడో దాన్ని వాడు దొంగిలిస్తాడు. శత్రువు చేసే రెండవ పని ఏమిటంటే, సాతాను రాయబడింది హత్య. దొంగతనమును హత్యను. రెండవది చంపడం. హత్య అంటే చంపడం. కాబట్టి రెండవది నిన్ను చంపడము వాని పని. ఎలా చంపుతాడంటే చూడండి, మన నిరీక్షణ మన భవిష్యత్తు ఏది ఉందో అది వాడు డిస్ట్రాయ్ చేస్తాడు. అంటే మన నిరీక్షణ, హోప్, నేను ఇది కాబోతాను, నేను ఇది చేయపోతాను. మనము ఏమి కాబోతామో వాడు తెలుసు. ఎవడు తెలుసు? సాతానుకు తెలుసు. మనం ఈరోజు ఉన్నది కాదు, రేపు ఏం అవ్వబోతామో సైతానుకు తెలుసు. కాబట్టి సైతాన్ యొక్క ఎజెండా ఏమిటంటే, నిన్ను అది కాకుండా నీ నిరీక్షణను దొంగిలిస్తాడు, నీ భవిష్యత్తును దొంగిలిస్తాడు. కాబట్టి నిన్ను ముందుకు పోకుండా ఇక్కడే పట్టేస్తాడు. అలానే కొంతమందిని ఉన్న స్థితి నుండి కూడా వెనక్కి లాగేస్తాడు. ఏమిటి హత్య అంటే, మన భవిష్యత్తును హత్య చేస్తాడు. అలానే మన యొక్క భవిష్యత్తు లేదా మన యొక్క నిరీక్షణ. కాబట్టి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన గొప్ప ప్రణాళిక నీ గొప్ప భవిష్యత్తు. చూడండి, యోసేపుకు సామాన్యుడే, వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ అంతే, కానీ దేవుడు గొప్ప భవిష్యత్తు ఏర్పాటు చేసి పెట్టాడు. యోసేపు గురించి గొప్ప ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. సో ఇప్పుడు అన్నలు ఏమిటంటే, ఆయన భవిష్యత్తును నాశనం చేయాలి. వీడిని ఎందుకు చంపాలంటే, కేవలము వీడేదో గొప్పడైపోతాడంట, వీడదైపోతాడు, ఇదైపోతాడంట. అంటే దేవుని ప్రణాళిక, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చంపడానికి వచ్చారు అన్నలు. దేవుని బిడ్డ, సైతాను చేసే హత్య ఏమిటంటే, మన హోప్ తీసివేస్తాడు, మన నిరీక్షణను చంపేస్తాడు. మన నిరీక్షణను, అలానే మన భవిష్యత్తును, డిస్ట్రాయ్స్ యువర్ హోప్, మన నిరీక్షణ తీసివేస్తాడు. నిరీక్షణ పోతే ఏముందండి ఇంకా? అది వాడు చేసే పని. తర్వాత మూడవది యోహాను సువార్త 10:10 దొంగతనమును హత్యను, తర్వాత నాశనమును చేయుటకు వచ్చును. నాశనము. కాబట్టి నువ్వు ఎంతో సమయముతో, ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసముతో దేవుని ద్వారా నీవు నిర్మించుకున్న దానిని వాడు నాశనం చేస్తాడు. నువ్వు ఎంతో కష్టపడ్డావు, రేయింబొగ్గులు, ఎంతో శ్రమపడ్డావు, ప్రయాసపడ్డావు. అలానే దేవుని సహాయంతో ఒక స్టేజ్ నిర్మించుకున్నావు, లేదా ఒక దాన్ని నిర్మించుకున్నావు. దాన్ని వాడు నాశనం చేయడమే వాడు పని. బైబిల్ చెప్తుంది, నాశనము చేయుటకు వచ్చును. కాబట్టి నీకు ఆల్రెడీ ఏదైతే కలిగి ఉందో, అంటే ఏమైతే నువ్వు కలిగి ఉన్నావో దానిని పాడు చేయాలి, లేదా నీవు కట్టుకున్న దాన్ని కూల్చాలి.
అది నీ కుటుంబమే కావచ్చు, నీ ఉద్యోగమే కావచ్చు, లేకపోతే నీ వ్యాపారమే కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు. ఒక ప్రణాళిక ఉంది, రాబోయే సంవత్సరాల్లో ఇది చేయాలి, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి, నేను దీన్ని అందుకోవాలి, దీన్ని చేరాలి అనడానికి ఇప్పుడు ఆల్రెడీ ఒకదాన్ని నీవు ఏర్పాటు చేయబడి ఉంది. అంటే నువ్వు కష్టపడి ఎంతో సమయంతో ప్రయాసతో రేయింబొగులు కష్టపడి నీవు కొంత సిద్ధపరుచుకున్నావు. అంటే ఆల్రెడీ నీవు కలిగి ఉన్నావు కొంత స్థితిని, ఇప్పుడు దాన్ని పాడు చేయాలి. ఈ 3 విషయాలు సైతాను ఆ విధంగా చేసే కార్యం. సోదరుడ సహోదరి, అయితే సైతాను ఇవన్నీ చేసినా లేదా ఎన్ని చేసి ఉన్నా సాతాను ఏమేమి నీ యొద్ద నుండి తీసివేశాడో, లేదా దొంగిలించాడో, లేదా నాశనం చేశాడో, లేదా దాన్ని భవిష్యత్తును ఆ విధంగా హత్య చేశాడో, వాటినన్నిటినీ పొందుకునే విధానము లేదా పొందుకునే సమయం ఇది. చాలాసార్లు ఎవరు చూసినా కొంతమంది అంటారు, ఇతను ఎంతో గొప్పవాడు అవ్వాల్సినోడండి, కానీ ఇరుక్కుపోయాడు, ఇట్లా అయిపోయాడు. ఆమె ఎప్పుడో పైకి రావాల్సింది, చాలా ఉన్నతంగా వెళ్ళిపోయే క్యారెక్టర్, చాలా ఎబిలిటీ, చాలా స్టామినా, చాలా కెపాసిటీ ఉంది, కానీ ఆమె అనవసరం తప్పుడు అడుగులేసి రాంగ్ స్టెప్ వేసి చక్కని భవిష్యత్తు, బంగారు లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంది. సైతాన్ అలా చేశాడు. ఎందుకని? వాడి పనేది. నేను అన్నట్లు బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 10:10లో వాడి పనే ఆ 3 పనులు. వాడు వచ్చింది అందుకోసం, వాడు చేసే పని అది. కాబట్టి మనము ఏదైతే పోగొట్టుకున్నామో, సైతాన్ ఏదైతే డిస్ట్రాయ్ చేసిందో, దేవుని బిడ్డ ఇదంతా కూడా తిరిగి సమకూర్చుకొనుటే దేవుని యొక్క విధానము. కాబట్టి తిరిగి సమకూర్చుకోవడం, సమకూర్పు, రిస్టోరేషన్. కాబట్టి తిరిగి సమకూర్చుకోవాలి. కాబట్టి సైతాన్ ఏమేమి దోచుకుందో నీ యొద్ద నుండి, ఏమేమి తీసేసుకుందో అవన్నీ మనం సమకూర్చుకోవాలి. అది మన పని.